వరుసబెట్టి సర్వేలు సహజంగా వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికలు పూర్తయిపోయాక బయటకు వచ్చే ఓటర్ని అడిగి తెలుసుకునేటటువంటిది. దీంట్లో జూబ్లీ హిల్స్కి సంబంధించినంత వరకు ఏదైతే ఆత్మసాక్షి వాళ్ళకి సంబంధించిన ఎస్ఏఎస్ గ్రూప్ అంచనా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని 46.5% కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే బీఆర్ఎస్కి 44.5%, భారతీయ జనతా పార్టీకి 6.5% మాత్రమే ఓట్లు పడతాయని, ఇతరులు 2.5% ఓట్లు పడతాయన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎర్రగడ్డ, షేక్పేట, యూసఫ్గూడ, వెంగళరావు నగరు, బోరబండ, రెహమత్ నగరు, శ్రీనగర్ కాలనీల్లో చూసుకుంటే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఆధిపత్యంలో ఉన్నటువంటిది పరిమితంగా ఉన్నాయి. అది ఏది వెంగళరావు నగర్ లాంటి చోట్లనుంది. మిగతా చోట్ల వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి ముగ్గు ఎక్కువ ఉందన్నటువంటి అంచనా వేశారు. ఇకపోతే బీహార్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి అక్కడ అధికారానికి వచ్చేటప్పటికి ఎవరెవరికి అన్నటువంటి అంచనాలు వేసుకొచ్చారు. ఇందులో ఎన్డీఏకి అధికారంలోకి వస్తుందని 47% ఓట్లు ఎన్డీఏకని, మహాగఠబంధన్కి 40% ఓట్లతో ప్రతిపక్షానికి పరిమితం అవుతుందని, జనసురాజ్ పార్టీకి 10.5% ఓట్లతో థర్డ్ ప్లేస్లో ఉంటుందని, ఇతరులకి 8.5% ఓట్లు అన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఇది టోటల్గా బీహార్ ఎలక్షన్ మొత్తం మీద కలిపితే ఫైనల్గా అధికారంలోకి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 126 నుంచి 130 స్థానాలు వస్తాయని, మహాగఠబంధన్కి 106 నుంచి 110 స్థానాలు వస్తాయని, జనస్వరాజ్ పార్టీకి 7 నుంచి 10 స్థానాలు వస్తాయని, ఇతరులు 4 నుంచి 6 వస్తాయి అన్నటువంటిది అంచనా వేస్తున్నారు.